అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ భక్తి వన్ ఛానల్ వీక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి ఆశీస్సులు అందిస్తూ, అసలు ఈ గురు పూర్ణిమ అంటే ఏమిటి, దీని యొక్క విశేషం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని ఈ ఉపన్యాసం ద్వారా తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇత్యాదిగా ఈ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి ఈ మకుటంతో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి గురుగీతలో పరమశివుడు పార్వతీమాతకి తెలియజేసినట్లుగా ఉన్నటువంటి గురుగీత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వశాస్త్రములో గురుతత్వాన్ని వర్ణిస్తూ ఈ మకుటంతో సుమారు 54 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న 2 శ్లోకాలు కూడా 3 శ్లోకాలు, ఆ 54 శ్లోకాలు. అంటే ఏం చెప్తున్నాడు పరమశివుడు అక్కడ? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే పరమశివుడు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడైనటువంటి పరతత్వమే గురువు, ఆయనే పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పరమశివుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే త్రిమూర్త్యాత్మకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మకుడైనటువంటి వారు దత్తాత్రేయులు వారు. ఆయన గురువు, ఆయన ఆది గురువు. గురుస్థానానికి అధిష్టాన దేవత దత్తాత్రేయులు వారు. ఇక ఈ గురువు యొక్క అనే ఈ పదానికి అర్థం ఏమిటి? అదే గురుగీతలో గుకారశ్చ అంధకారస్య రుకారస్థ నిరోధక, అంధకార నిరోధశ గురుని చభిధీయతే అని చెప్పేసి ఒక వివరణ కూడా ఉంది. అంటే ఏంటనమాట, గుకారము అనేటువంటిది, గు అనేటువంటిది అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని సూచిస్తుంది. అంధకారం అంటే చీకటి కాదు, అజ్ఞానాంధకారం, ఏమీ తెలియనివాడు చీకట్లో ఉన్నట్టు లెక్క. రుకారస్తన్నిరోధక అంటే ఈ రు అనేటువంటిది ఆ అజ్ఞానాన్ని పారద్రోలేటువంటిది, అంటే చీకటిని పారద్రోలేటువంటిది. అంటే చీకటిని ఏది వెలుతురుంటే చీకటిని పారద్రోలడం జరుగుతుంది. అంటే వెలుతురు ప్రసరించిన చోట చీకటి ఉండదు, అంటే జ్ఞానము ప్రసరించిన చోట అజ్ఞానం ఉండదు. అటువంటి జ్ఞానపు వెలుగుల్ని, అంతటి అద్భుతమైనటువంటి జ్ఞానకాంతిని, కాంతి పుంజాలని ప్రసరింపజేసి అజ్ఞానాంధకారమును తొలగించేటువంటి వాడిని గురువు అంటారు అనేటువంటి విషయాన్ని గురుగీతలో ఒక అర్థ వివరణలో చెప్పడం జరిగింది. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి ఈ గురువు అనే శబ్దానికి. గు అంటే మాయాది గుణభాషక అన్నాడు, రు అనేది మాయా విమోచక అన్నాడు. అంటే గు అనేది మాయలో మాయాది గుణములతో కూడినట్టు. మాయ అంటే చీకటి, దాన్ని మాయని పారద్రోలేది ఏమిటంటే జ్ఞానం. అంటే మనం ఎప్పుడు కూడా అజ్ఞానంలో కొట్టుబడి నేను, నాది, నా ఇల్లు, నా వాళ్ళు అనేటువంటి అహంలో కొట్టుబడుతున్నంత కాలం మనం ఇక్కడే ఉంటాం, పరాన్ని చూడము. కాబట్టి ఈ అహాన్ని తొలగించి, ఇందులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడే గురువు అని గురుగీతలో చెప్పడం జరిగింది. అందులో గురుగీతలో ఇంకా అనేకమైనటువంటి దగ్గర 365 శ్లోకాలు ఉన్నాయి. అందులో అనేక రకాల విభాజన జరిగింది. అందులో ఇప్పుడు అంతా చెప్పుకునే సమయం మనకు లేదు. అటువంటిది అంతటి గొప్ప గురుస్థానం అనేటువంటి ఆ గురువు యొక్క లక్షణాలు ఏమిటి ఉండాలి? ఆ గురువు ఎలా ఉంటాడు? అసలు మనకి గురువు అనేటువంటి ఎలా ఉండాలి, ఎలా ఉంటే గురువు అవుతాడు అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం
తస్తమస్యాది లక్ష్యం ఏకం నిశ్చలం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామ్యహం అనేటువంటి గురువు యొక్క లక్షణ వివరణ కూడా అదే గురుగీతలో ఉంది. ఆయన బ్రహ్మానందం అంటే బ్రహ్మానంద స్థితిలో వాలాడుతూ ఉంటాడట. అంటే తన బ్రహ్మాస్థితిలో ఉండడం కాదు, ఎవరైతే తన అజ్ఞానములో కొట్టుమిట్టాడుతున్నటువంటి శిష్యులు ఎవరైతే ఆయన అనుసరించి ఆయన నమ్ముకుని ఆయన పాదాలు పట్టుకున్నారో వాళ్ళ మీద జ్ఞానకాంతులు ప్రసరింపజేసి అజ్ఞానాన్ని పోగొట్టి తద్వారా వాళ్ళని కూడా తనతో సమానమైనటువంటి ఆనంద స్థితి బ్రహ్మానంద స్థితిని పొందేలా, అంటే పరాన్ని చూడడానికి అవసరమైనటువంటి, అంటే ఇహాన్ని మర్చిపోయి ఆహాన్ని వదులుకొని ఇహాన్ని మర్చిపోయి పరాన్ని సాధించడానికి కావలసిన విధంగా బ్రహ్మానంద స్థితిలో వాళ్ళాడించేటువంటి ఒక గుణం అయితే పరమ సుఖదం అన్నాడు. పరమమైనటువంటి సుఖములు ఇహలోకాలు ఉండే సుఖాలు వేరు, శారీరక సుఖాలు, మానసిక సుఖాలు, అంటే జీవ చాపల్యము, శరీర చాపల్యము, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రవృత్తులు, కోరికలు, ఇవన్నీ కూడా ఇహానికి సంబంధించిన సుఖాలు. కానీ పరానికి సంబంధించిన సుఖం ఏమిటి అంటే పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుని అక్కడ చిరస్థాయిగా శాశ్వత వైకుంఠ వాసాన్ని ఉండడం, శాశ్వత బ్రహ్మలోకాన్ని, శాశ్వత వైకుంఠాన్ని, శాశ్వత కైవల్యాన్ని పొందడం, అది పరమసుఖం. ఆ సుఖాన్ని పరమసుఖదం, అటువంటి పరమసుఖాన్ని అందించేటువంటి వాడు తను పెట్టినటువంటి జ్ఞానభిక్ష ద్వారా నీలో ఉండే అంధకారాన్ని పోగొట్టి బ్రహ్మానంద స్థితిని తేలియాడిలా చేసి ఆ స్థితిలో నీ యొక్క సంపూర్ణమైన నీలో ఉండే పాప ప్రక్షాళన చేసేసి నీకు మోక్షాన్ని అనుగ్రహించి తద్వారా శాశ్వత కైవల్యాన్ని అందజేసేటువంటి లక్షణ గురువు లక్షణం పరమసుఖదం. కేవలం జ్ఞానమూర్తిం, ఆయన ఎవరై అంటే మూర్తిభూత జ్ఞానమే. అంటే బ్రహ్మ విద్య, జ్ఞానం అంటే మామూలు విజ్ఞానము జ్ఞానము రెండు ఉన్నాయి. జ్ఞానమయో విజ్ఞానమయోసి గణపతి అథర్వశిష్యంలో గణపతి వర్ణిస్తూ అథర్వవేదం చెప్తుంది. జ్ఞానమో విజ్ఞానం, విజ్ఞానం అంటే ఇహము, జ్ఞానము అంటే పరము, అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మమే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలియజేసేటువంటి బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అటువంటి జ్ఞానాన్ని పోతబోసినటువంటి వాడే గురువు. అంటే నీకు బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తాడు, ఈ అహాన్ని పోగొడతాడు, ఇహంలోంచి పరాన్ని తీసుకువెళ్తాడు. కాబట్టి కేవలం జ్ఞానమూర్తి, బ్రహ్మానందం పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి. ద్వంద్వాతీతం, ద్వంద్వములు అంటే రాగద్వేషాలు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఇష్టానిష్టాలు, ఒకడి మీద శత్రుత్వం, ఒకడి మీద మిత్రుత్వము, ఇటువంటి ద్వంద్వములు ఏవి ఉండవు ఆయనకి. అంటే నిశ్చలంగా ఉంటాడు, అన్నిటికీ అతీతమైనటువంటి వాడు, నిస్సంగుడు. ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఏది తనకేది పట్టదు, అన్నింటి తామరాకు మీద నీటి బొట్లో ఉంటాడు. ద్వంద్వాతీతం గగన సదృశం, అంటే గగనం అంటే ఆకాశం, ఆకాశం గగనం, శూన్యం గగనం అంటే శూన్యం. ఎక్కడైతే శూన్యం ఉంటుందో దాన్ని ఆకాశం ఆక్రమిస్తుంది, అంటే శూన్యం. ఎక్కడైతే ఏదీ లేదో దాంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది గగనం. గగనం అంటే దాని మరో అర్థం ఏమిటంటే శూన్యం అని కాదు, సర్వవ్యాపకం అని అర్థం. అది అంటే సర్వవ్యాపక స్థితి. ఎవరు సర్వవ్యాపకుడు? విష్ణు అంటేనే సర్వవ్యాపకుడు అర్థం. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. మనకి స్పష్టంగా మొట్టమొదటి రెండో నామంలోనే మనకి పురుష సూక్తంలో విష్ణు అనే మాట వాడుతుంది. సమస్త విశ్వంలోనూ కూడా ప్రతి అణువులోనూ ఆక్రమించి వ్యాపించి ఉన్నటువంటి వాడే శ్రీహరి, విష్ణువు, పరమాత్మ, పరతత్వము. అటువంటి సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడే గురువు అని చెప్పబడింది. గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి అనేటువంటి 4 మహావాక్యములు ఏవైతే ఉన్నాయో, ప్రజ్ఞానం అనంతం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి, 4 మహావాక్యము, 4 వేదములు, 4 మహావాక్యములు కూడా మోక్షానికి ఒక్కొక్క మెట్టు ఎక్కించడమే లక్ష్యంగా ఉన్నటువంటి వాడు. అంటే తను నమ్ముకున్న శిష్యుల్ని వారిలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి వారికి జ్ఞానబోధ చేసి జ్ఞానముతో వారిని నింపి వారికి పరానికి కావాల్సిన విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కించి నిశ్చల స్థితి, బ్రహ్మాండ స్థితి, తద్వారా పరమసుఖాన్ని అందింపజేసేటువంటి గురువు. ఏకం, ఎవరైనా ఒక్కడే ఉంటాడు ఈయన. గురువు అనేటువంటి 100 మంది గురువులు ఉండరు. ఏకం, నిరంతరం ఎప్పుడు ఒక్కడే ఉండేటుంటాడు. ఏకం నిత్యం. నిత్యం అంటే శాశ్వతుడు, నిరంతరం ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, సనాతనుడు. సృష్టి ముందున్నాడు, సృష్టిలో ఉంటాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు.
గురు శబ్దం లేకుండా ఎక్కడా లేదు. ఏకం నిత్యం విమలం. విమలం అంటే మలం అంటే కాలుష్యం, విమలం అంటే నిర్మలత్వం, నిశ్చలత్వం, నిర్మలంగా ఉంటాడు. ఏ విధమైనటువంటి సంగములు అంటవు, ఏ విధమైనటువంటి కోరికలు, ఏ విధమైనటువంటి బంధములు ఏమి అంటకుండా ఆయన తామరాకు మీద నీటి బొట్లాగా నిర్మలంగా ఉంటాడు. అదే విమలం. ద్వంద్వాతీతం గగనసత్యం తత్వమశ్చాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలం అచలం. అచలం అంటే ఎక్కడెక్కడ పారిపోతుండు, స్థిరంగా ఒకే చోట ఉంటాడు. స్థిరుడు అంటే శాశ్వతుడు, నిరంతరము ఒకే చోట నిశ్చలంగా నిర్మలంగా ఉండేటువంటి వాడి గురువు. అచలం సర్వధి సాక్షిభూతం. సమస్త ధీ అన్ని బుద్ధులకు ఆయన సాక్షిభూతుడు. అంటే అన్ని జీవులకు, ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవుల యొక్క వాళ్ళ బుద్ధి మీద కూడా ఆయన యొక్క ఆ ముద్ర ఉంటుంది. ఆయన సాక్షిభూతుడుగా ఉంటాడు. అన్ని జీవులకి ఆయన చేసే ప్రతి పనికి ఆయన సాక్షిభూతుడుగా ఉంటాడు. సర్వధి సాక్షిభూతం. భావాతీతం. ఏ విధమైన భావములు ఉండవు, భావములన్నింటికి అతీతుడు ఆయన. అంటే రాగభావములు, రాగద్వేషములు ఇత్యాది ఏవి ఉండవు, అన్నింటి కూడా అతీతుడు. భావాతీతం. త్రిగుణరహితం. త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణములు, ఈ మూడు గుణములకి కూడా అతీతమైనటువంటి వాడు. ఆయనకి సత్వగుణము లేదు, రజోగుణము, తమో గుణము లేదు. అంటే ఈ మూడింటిని మించినటువంటి గుణం ఏదైతే ఉందో అంటే గుణములు లేని స్థితి. అటువంటి స్థితి, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు త్రిగుణరహితం. సద్గురుం తం నమామ్యహం అన్నాడు. అటువంటి సద్గురుకు నమస్కరిస్తున్నాను అని పరమశివుడు చెప్పాడు పార్వతుడు. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? కేవలము పరమాత్మకి మాత్రమే ఉంటాయి, ఇంకెవరికి ఉండదు. కేవలము పరతత్వమే. అందుకే పరతత్వం ఎట్లా ఉంటుంది? పరమాత్మ అంటే నిరాకారుడు. నిరాకార పరబ్రహ్మమే సాకార గురు బ్రహ్మము. అంటే పరమాత్మకి గురువుకి తేడాలు ఇద్దరూ ఒక్కటే. మనం అనేక ధ్యాన శ్లోకాల్లో ఆయా దేవతా స్వరూపాల యొక్క రూపవర్ణన ఉంటుంది. కానీ ఈ గురు ధ్యాన శ్లోకంలో గురువు యొక్క లక్షణాలు మాత్రం వర్ణించబడ్డాయి. అంటే ఈ లక్షణాలైనటువంటి పరతత్వం ఏదైతే ఉందో అది ఏ గురువు అని చెప్పబడింది. మరి అటువంటి సర్వోన్నతుడైనటువంటి గురువు ఎంత గొప్పవాడయా గురువు అంటే, గురువు శివుడు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షమైతే మొట్టమొదటి గురువుకే నమస్కరించు, తర్వాతే శివుడు అని చెప్పారు. గురువు తర్వాతే శివుడు, శివుడు తర్వాత గురువు కాదు. అంటే శివుడు అంటే విశ్వలం పట్టుకుని పరమశివుడు అని కాదు. ఏ దేవత అయినా సరే గురువు శివుడు ఒకేసారి కనబడితే ముందు గురువేగా నమస్కారం, గురువే ప్రథమ నమస్కారం అందుకోవాల్సినటువంటి వాడు. శివస్త్రాత గురు శివక్రోధ గురుస్త్రాత గురుక్రోధ శివోర్నహి తస్మాత్ ప్రయత్నపూర్వేణ గురువాజ్ఞ అనుల్లంఘ చెప్పింది. మళ్ళీ ఇదే గురుగీత 345 శ్లోకంలో. అంటే శివుడి కోపం వస్తే గురువు ఏదో విధంగా, శివుడు అంటే ఏదైనా దేవతకి కోపం ఆగ్రహిస్తే, మనకేదైనా కష్టాలు కలుగజేస్తే గురువు ఏం చేస్తాడు? ఆ దేవత ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం కావలసినట్టు విధంగా జపాలో తపాలో పూజలో వ్రతాలు వచ్చేసి ఆ తీవ్రతను తగ్గించేస్తాడు. కానీ గురువుకి గనక కోపం వచ్చి శపిస్తే బ్రహ్మదేవుడు కూడా ఏం చేయడు, పరమశివుడు కూడా ఏం చేయలేడు. అందువల్ల ప్రయత్నపూర్వకంగా అయినా సరే గురువాజ్ఞ ఉల్లంఘించకుండా ప్రయత్నపూర్వకంగా ఉండండి, గురువాజ్ఞ ఉల్లంఘించవద్దు అని స్పష్టంగా అదే గురుగీతలో పరమశివుడు పార్వతి ద్వారా మనకు తెలియజేశాడు. ఇంత గొప్పది గురుస్వరూపం. ఎవరయ్యా మరి గురు పూర్ణిమ అనేటువంటిది ఏమిటి అనే విషయం మనం తెలుసుకుంటే, ఇది ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమ అంటాం. ఎందుకు వచ్చింది ఇది, ఎలా వచ్చింది ఇది అంటే, చాలామంది అపోహ ఉంది. షిరిడి సాయినాథుడి పుట్టినరోజు గురు పూర్ణిమ అని, దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. కానీ కాదు. షిరిడి సాయిబాబా ఎప్పుడు పుట్టాడు ఎవరికీ తెలియదు. అది పక్కన పెడితే ఇది వ్యాస పూర్ణిమ ఎందుకు అంటారు కూడా మీకు చెప్తాను. కానీ దీన్ని గురు పూర్ణిమ ఎందుకు అన్నారు అంటే, దత్తాత్రేయ స్వామి యొక్క 16 అవతారాల్లో కూడా ఒక అవతారం అంటే 12వ అవతారం ఆది గురువు అనేటువంటి అవతారం ఉంది. మదాలస మహాయోగిని మదాలస అంటే కువలయాసుడు మదాలస. కువలయాసుడు అంటే ఇక్ష్వాకు వంశంలో 19వ చక్రవర్తి. అంటే శ్రీరామచంద్రమూర్తి 42వ వాడు.
ఈయన 19వ వాడు. శ్రీరామచంద్రమూర్తి అంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందు పుట్టినటువంటి కువలయాసుడు. ఆయన భార్య మదాలస మహాయోగిని. ఆమెకు 4 కుమారులు. 3 కుమారులు సన్యాసం స్వీకరించి వెళ్ళిపోయారు. 4వ వాడు అలర్కుడు. వాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వాడిని మార్చడానికి తన అన్నగారిని సుబాహువు ఒక పన్నాగం పన్ని వాడిని రాజభ్రష్టుని చేసి తరిమేస్తే రాజ్యం నుంచి వాడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. తల్లి ఒక చిన్న చీటీ రాసిస్తుంది. ఆవిడ అరణ్యాలకు వెళ్ళిపోతూ, నాయనా నీకు కష్టం వచ్చినప్పుడు ఈ చీటీలో ఏముందో చదువుకో ఉంటుంది, నదిలో చదివితే నువ్వు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించు అని రాసి ఉంటుంది. దాన్ని పట్టుకుని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న దత్తాత్రేయ స్వామి దగ్గరికి ఆయన వెళ్తే దత్తాత్రేయ స్వామి గురుస్వరూపంగా ఆయనకు జ్ఞానబోధ చేస్తాడు. ఆయన అలర్క మహారాజుకి. తద్వారా పరిపూర్ణ జ్ఞానము పొందినటువంటి అలర్కుడు ఆయన ఆ రాజ్యాన్ని త్యజించి ఆయన కూడా ఆ తపస్సమాధిలోకి వెళ్ళిపోయి తరిస్తాడు. అటువంటి అలర్క మహారాజుకి గురుస్వరూపంగా జ్ఞానబోధ చేసిన రోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ. కాబట్టి ఆ రోజు నుంచి గురు పూర్ణిమగా మనకి ప్రవృత్తిలోకి వచ్చేది. కాబట్టి గురు పూర్ణిమ అనేటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క 12వ అవతారాన్ని సూచించేటువంటిది. ఇక వ్యాస పూర్ణిమని ఎందుకు అన్నారు అంటే వేదవ్యాసుల వారు జ్ఞానావతారుడు. ఆయన గురుస్వరూపం, సాక్షాత్ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన ద్వాపర యుగానికి వేదవ్యాసుల వారే గురువు. ఆయన అనేకం 4 చతుర్వేదములు ఆయన విభజించడమే కాకుండా పురాణాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపపురాణాలు, భారతము, భాగవతము ఇత్యాది ఇతిహాసాలు, మహాభాగవతంలో అద్భుతమైన గ్రంథము, దేవీ భాగవతము ఇత్యాదిగా, అంతేకాకుండా ఉపనిషత్తులు, అనేకమైనటువంటి బ్రహ్మసూత్రములు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను మనకు అందించారు వేదవ్యాసుల వారు. కాబట్టి ఆయన పేరు మీద ఇది ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అనుకోవడం చాలా సమంజసం. ఈరోజు ఏంటంటే ఎవరైనా గురుస్వరూపాలందరికీ కూడా ఇది పూజనీయమైనటువంటి పూర్ణిమ. అంటే దత్తాత్రేయ అంశ, దత్తాంశ లేకుండా గురువు కాడు. ప్రతి గురువు కూడా దత్తాంశ సంభూతులుగానే భావించుకుని గురువుని చాలా ఉత్తమోత్తమ స్థితిలో ఉన్న వ్యక్తిగా భావించుకొని మనం పూజించేటువంటి రోజు గురు పూర్ణిమ. అందుకే షిరిడి సాయినాథుడు మనంత ప్రాముఖ్యం ఇస్తున్న కారణం ఏంటంటే ఆయన గురుస్వరూపం కాబట్టి. ఆయన కూడా ఎంతోమంది జీవులు ఉద్ధరించడానికి అనేక ఉపదేశాలు చేసి ఆయన ఎంతోమంది ఉద్ధరిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా ఉద్ధరిస్తున్నాడు మహానుభావుడు కాబట్టి, దత్తస్వరూపం కాబట్టి. ఆయన పేరు మీద కూడా ఇది షిరిడి సాయిబాబా పేరు మీద కూడా మనం సాయిబాబాని పూజించుకుంటూ ఉన్నాం. ఈ గురు పూర్ణిమ నాకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి. కాబట్టి గురు పూర్ణిమ అనేటువంటిది గురువుని ఆ రోజు పూజించుకొని గురుస్వరూపాన్ని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఈ ఇహంలో సాధించుకుంటూనే తదుపరి మన ఈ జన్మానంతరం కూడా మనకు వచ్చేటువంటి ఆ తదుపరి జన్మలు కానీ కొంచెం ఉత్తమమైన జన్మ వచ్చేలాగా, తద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కి జన్మరాహిత్యాన్ని చేరుకునే స్థితికి చేరుకోవడం కోసం గురువు అవసరం. కాబట్టి అటువంటి గురువుని ఆశ్రయించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకునేటువంటి పూర్ణిమ కాబట్టే దీన్ని గురు పూర్ణిమ అన్నారు. దీనికి మూలం మాత్రము ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క 12వ అవతారమే అని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా ఈ గురు పూర్ణిమ నాడు మీ యొక్క గురుస్వరూపాలను ఎవరైతే మీకు మంత్రదీక్షించిన గురువులు ఉంటారు, మిమ్మల్ని మార్గంలో పెట్టించే గురువులు ఉంటారు, అవధూతలు ఉంటారు, అనేక మంది స్వాములు ఉంటారు, మీ గురుస్వరూపులుగా మీరు ఎన్నుకున్న వాళ్ళని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోండి. లేదా సాయిబాబా గుడికి కానీ దత్తస్వామి గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళడము, గురుచరిత్ర పారాయణ చేసుకోవడము, దత్తస్వామికి హాయిగా శుభ్ర షోడశోపచార పూజ చేసుకోవడము, లేదా మీ ఇష్టమైన మీ ఏ గురుస్వో ఆ గురుస్వరూపానికి షోడశోపచార పూజ చేసుకుని చక్కగా ఏదో ఒక గోక్షీర నైవేద్యం పెట్టుకొని చక్కగా మీరు ఆ గురుచరిత్ర పారాయణ ఇత్యాదిగా, లేదా సాయి సచరిత్ర పారాయణ ఇటువంటివి చేసుకొని ఆ గురు యొక్క ఆశీస్సులు తీసుకోమని చెప్పి, తద్వారా సంపూర్ణమైనటువంటి గురువు అనుగ్రహంతో ఈ జన్మని సార్థకం చేసుకోమని చెప్పేసి మీ అందరినీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. అవధూత చింతన. గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త.